హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాల్ట్ వాటర్ స్టోరీస్. ఫైనలీ గైస్, నా సైన్ అప్ డేట్ అయితే ఫిక్స్ అయింది. చాలా రోజులు వెయిటింగ్ తర్వాత నెక్స్ట్ పోర్ట్లో నేను సైన్ ఆఫ్ అవ్వబోతున్నాను. సైన్ ఆఫ్ అంటే ప్రతి సైలర్కి చాలా స్పెషల్ డే. షిప్లో ఎంత కష్టంగా ఉన్నా ఈ డే గురించి ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ ఫైనలీ నా వైఫ్ అండ్ ఫ్యామిలీని కలవబోతున్నా. ఐఎమ్ టూ ఎక్సైటెడ్. ప్రజెంట్ మా వాయిస్ డీటెయిల్స్ ఏంటంటే, ఇప్పుడు మేము గల్ఫ్ ఆఫ్ అమెరికాలో లోడింగ్ ఆపరేషన్కి వెళ్తున్నాం. అది కూడా షిప్ టు షిప్ ఆపరేషన్. చూస్తున్నారు కదా, ఇలా 2 షిప్స్ దగ్గరగా వచ్చి ఒక షిప్ నుంచి ఇంకో షిప్కి క్రూడ్ ఆయిల్ లోడ్ చేస్తామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా కార్గో కంట్రోల్ రూమ్. ఇక్కడ నుంచి మేము కార్గో అనేది, క్రూడ్ ఆయిల్ అనేది లోడ్ చేయడం, డిశ్చార్జ్ చేయడం అన్ని కంట్రోల్స్ ఇక్కడి నుంచే చేస్తామన్నమాట. అండ్ డిపార్చర్ ముందు బ్రిడ్జ్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ టెస్ట్ చేయాలి. ఇది మాకు మ్యాండేటరీ. చూస్తున్నారు కదా, ఇంకా షిప్స్ సెపరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫిలడెల్ఫియా. అండ్ ప్రజెంట్ మా రూట్ డీటెయిల్స్ ఏంటంటే, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పాస్ చేస్తూ ఫ్లోరిడా స్ట్రైట్లో ఎంటర్ అయ్యి, ఫ్లోరిడా స్ట్రైట్ తర్వాత నార్త్ అట్లాంటిక్ ఓషన్ క్రాస్ చేసుకుని డెలివర్ ఛానల్లో ఎంటర్ అయ్యి ఫిలడెల్ఫియా వెళ్తాం. అక్కడే నా సైన్ ఆఫ్. సో లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిలడెల్ఫియా వెళ్తున్నాం. అక్కడే నెక్స్ట్ డిశ్చార్జ్ అండ్ అక్కడే నా సైన్ ఆఫ్ కూడా. సో బేసికలీ నా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. టోటల్ 6 days ఆఫ్ వాయేజ్ ఇది. సో ఫైనలీ ఫిలడెల్ఫియా అయితే రీచ్ అయిపోయాం. కానీ లోపల పోర్ట్లోకి వెళ్ళే ముందు మ్యాండేటరీ కొన్ని టెస్ట్స్ అయితే ఉంటాయి, అవి చేయాలి. ఫిలడెల్ఫియా అప్రోచ్ డెలివర్ ఛానల్లోకి ఎంటర్ అవుతున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఛానల్. క్లియర్గా చూపించాలంటే ఇట్లా ఉంటుంది. ఓపెన్ సీలో అయితే స్టార్ట్ అవుతాం, స్లోగా డెలివర్ ఛానల్లోకి ఎంటర్ అవుతాం. ఇట్లా అన్ని కర్వ్స్ క్రాస్ చేసుకుంటూ ఫైనల్గా మా పోర్ట్కి అయితే మేము రీచ్ అవుతాం, ఫిలడెల్ఫియా పోల్స్బోరో. పోర్ట్లోకి అయితే వచ్చేసాం. ఈరోజు నా సైన్ ఆఫ్. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఏజెంట్ వస్తారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. సో ఈ లోపు నా ప్యాకింగ్ అది ఫినిష్ చేస్తున్నా. అండ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత బ్రిడ్జ్కి వెళ్ళి నా పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసేసుకున్నా. అండ్ షిప్ దిగే ముందు నా డైలీ వర్కౌట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. ఫైనలీ టైం వచ్చేసింది. నా కొలీగ్స్ అందరికీ గుడ్ బై చెప్పడం స్టార్ట్ చేసేసా. ఇతను వచ్చేసి నా క్యాప్టెన్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్ నేను సెయిల్ చేసినట్లలో. అండ్ ఇతను వచ్చేసి నా సెకండ్ మేట్. హీస్ ఫ్రమ్ చైనా. చాలా మంచి అతను. బ్యాగ్స్ తీసుకుని కిందకు వచ్చేసి లాస్ట్లో నా చీఫ్ మేట్కి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నా. షిప్లో అందరూ అబ్బాయిలే, తినొక్కరిదే అమ్మాయి. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ చైనా. అండ్ ఫైనల్లీ షిప్ అయితే దిగేసాను. అండ్ లగేజ్ చూసారు కదా ఎలా లోవర్ చేస్తున్నాము. సో పోర్ట్లో సెక్యూరిటీ అయితే క్లియర్ చేసి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. లగేజ్ అంతా చెకింగ్ చేసేసి మా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ప్రజెంట్ నా జర్నీ వచ్చేసి ఇలా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి ఫిలడెల్ఫియా టు ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ. ఆ తర్వాత జర్మనీ టు న్యూఢిల్లీ, ఇండియా. అండ్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ మై ఫైనల్ డెస్టినేషన్. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే ఫినిష్ చేసుకొని ఫ్రాంక్ఫర్ట్, జర్మనీకి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇది వచ్చేసి నా సెకండ్ ఫ్లైట్, ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ టు న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మా లగేజ్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్ ఫ్లైట్కి చెక్-ఇన్ చేయాలి. ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్ బోర్డ్ అవుతున్నప్పుడు పైలట్ చూస్తే ఒక లేడీ. చూడగానే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది.
డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఉంటే ఎవరైనా ఎంత హైట్స్ అయినా రీచ్ అవ్వచ్చు. ఫైనల్లీ హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాను. నా వైఫ్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎయిర్పోర్ట్కి. 5 months తర్వాత కలుస్తున్నాం. చూడగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. సో దిస్ ఈజ్ మై సైన్ ఆఫ్ వ్లాగ్. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ సాల్ట్ వాటర్ స్టోరీస్. బాయ్.